మళ్ళీ రెవల్యూషన్ అంటే ఏంటి? రెవల్యూషన్, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెవల్యూషన్. మీకు తెలిసిన రెవల్యూషన్ పేర్లు ఏమైనా చెప్పండి. హరిత విప్లవం సార్. హరిత విప్లవం. ఓకే ఓకే. ఇంకా విప్లవాలు. హౌ మెనీ రెవల్యూషన్స్ యు నో? ఇంక రెవల్యూషన్లు హిస్టరీలో తెలిసిన వాళ్ళు లేరా? ఇంగ్లాండ్ రష్యా విప్లవం. విప్లవం, చెప్పు. అమెరికా విప్లవం. రష్యా విప్లవం, అమెరికా విప్లవం సార్. రష్యా విప్లవం. ఎప్పుడు రష్యా అమెరికా విప్లవం? విప్లవం ఎప్పుడు జరిగింది రష్యా విప్లవం? అలా అయితే ఎలా? రష్యా విప్లవం 1917 గుర్తొచ్చి టక్కని మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడే 1917లో రష్యా విప్లవం. కొన్ని విప్లవం అనగానే కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ మైండ్లో అలా ఉండిపోవాలి. సో అమెరికా విప్లవం అనగానే 1776లో అమెరికా విప్లవం స్టార్ట్ అయింది కదా, అది గుర్తుండిపోవాలి అంతే. ఫ్రెంచ్ విప్లవం ఎప్పుడు? ఫ్రెంచ్ విప్లవం ఫ్రెంచ్ విప్లవం ఎప్పుడు? 1789, 1789 ఫ్రెంచ్ విప్లవం. ఎంత పెద్ద పెద్ద విప్లవాలు ఏది ఎప్పుడు, ఇంత పెద్ద విప్లవాలు. కనీసం విప్లవం మొత్తం గురించి చెప్పమంటే కొంచెం ఇబ్బంది పడతామేమో కానీ కనీసం ఎప్పుడు స్టార్ట్ అయిందనేది తక్కువమని చెప్పగలగాలి. ఇంగ్లాండ్ మహావిప్లవం 1688, ఇంగ్లాండ్ మహావిప్లవం 1688, అమెరికా విప్లవం 1776, ఫ్రెంచ్ విప్లవం 1789, రష్యా విప్లవం 1917. సో ఇలాగా విప్లవం అనగానే కొన్ని ఇంపార్టెంట్ హిస్టరీ స్టూడెంట్స్, మీరు బిఏ చదువుతున్నారు కాబట్టి మీరు యూ మస్ట్ బి ఏబుల్ టు సే ఎనీథింగ్ అబౌట్ ది రెవల్యూషన్స్, అట్లీస్ట్ డేట్స్ ఆఫ్ ది రెవల్యూషన్స్. రెవల్యూషన్ తాలూకా డేట్స్ కనీసం టక్క మన రావాలి. ఆ తర్వాత ఏం జరిగింది, ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఏం జరిగింది తర్వాత సంగతి అది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో కింగ్ ఎవడు, 16లు, ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది? నిరంకుశ రాజరిక పరిపాలన వ్యతిరేకంగా సామాన్య ప్రజలు బాధలు తట్టుకోలేక సో రివోల్టెడ్ అగెన్స్ట్ ది కింగ్షిప్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ది కింగ్ ఆఫ్ ఫ్రాన్స్. అంటే 16లు ఉరి తీసేశారు కదా. సో అలా కొన్ని మెయిన్ పాయింట్స్ తర్వాత చెప్పొచ్చు. రష్యా రెవల్యూషన్లో ఎవరు కింగ్? రష్యా రెవల్యూషన్ కాలంలో రష్యా కింగ్ ఎవరు? సినిమా యాక్టర్ నాగార్జున. రష్యా రెవల్యూషన్ కింగ్ రెండో నికోలస్. రష్యా రెవల్యూషన్లో కింగ్ రెండో నికోలస్. మీరు మామూలు టైంలో ఏం చేస్తున్నారు? పరీక్షలు దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఇంట్లో పని పాటలు అవి చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారా? మీకు సడన్గా డేట్లు ఇచ్చేస్తారు, ఎగ్జామ్ డేట్స్. మళ్ళీ ఇంకో కరోనా వేవ్ వస్తుందేమో అని, ఇంకో వేవ్ వస్తుందేమో అని భయంగా ఉంది కాబట్టి కొంచెం తగ్గిన టైంలో టక్మని డేట్లు ఇచ్చేస్తారు మీకు, ఎగ్జామ్ డేట్స్. టక రాయాల్సి ఉంటుంది. పైగా ఫైనల్ ఇయర్, తర్వాత రాద్దాంలే అనడానికి లేదు కదా. వాళ్ళు ఉండిపోయిలే, తర్వాత సెమిస్టర్లో మళ్ళీ రాసుకోవచ్చు అనుకోవడానికి మీకు ఆ ఛాన్సే లేదు. యూ హ్యావ్ నో ఛాన్స్. ఓకే.
ఊరికినే కాలం గడిపేయకండి. సింపుల్‌గా మేజర్ క్వెషన్స్ కూడా చెప్పలేకపోతే ఎలాగ? డీప్‌గా, లోతుగా ఏవేవో క్వెషన్‌లు అడిగితే చెప్పలేకపోవడం వేరే సంగతి. ఇవన్నీ మేజర్ క్వెషన్స్. ఓకే. ఇవి రెవల్యూషన్స్. ఫ్రెంచ్, రష్యా, అమెరికా, ఇంగ్లాండ్ ఇవన్నీ విప్లవాలు ఫేస్ చేసాయి. ఈ దేశాలన్నీ కూడా విప్లవాలని ఫేస్ చేసాయి. సో ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రెవల్యూషన్ ఈజ్ ఎ డిఫరెంట్ రెవల్యూషన్. ఇది ఎవరికో వ్యతిరేకంగా వచ్చింది కాదు. అసలు రెవల్యూషన్ అంటే ఏదైనా ఒక వ్యవస్థ భరించరానిదైనప్పుడు, రాసుకోండి అది. రెవల్యూషన్ అంటే ఏదైనా ఒక వ్యవస్థ భరించరానిదైనప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తారు, దాన్నే రెవల్యూషన్ అంటాం. అంటే వ్యవస్థనే కూలదోయడం. వ్యవస్థను ఎప్పుడు కూలదోస్తాం? అది భరించరానిదైనప్పుడు వ్యవస్థను కూలదోస్తాం. అది రెవల్యూషన్. ఆ వ్యవస్థను కూలదోయడానికి ప్రజలందరూ ఏకమై తిరుగుబాటు చేస్తారు విప్లవంలో. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ విప్లవం ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇట్ ఈస్ నాట్ ఎగెన్స్ట్ ఎనీబడి. ఇట్ ఈస్ నాట్ ఎగెన్స్ట్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ సొసైటీ. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ రెవల్యూషన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే గొప్ప రాడికల్ చేంజ్. అసలు రెవల్యూషన్ అంటేనే మరొక మీనింగ్ రాడికల్ చేంజ్. రెవల్యూషన్ అంటే మరొక మీనింగ్ రాడికల్ చేంజ్. అంటే ఒక మార్పు, సడన్గా వచ్చిన ఒక అత్యద్భుతమైన ఒక గొప్ప మార్పు. ఇప్పుడు ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఎప్పటి నుంచో కొనసాగుతున్న రాజరికాన్ని కూలదోసేశారు, ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇట్ ఈస్ ఏ రాడికల్ చేంజ్. రాజరికం నుంచి ప్రజాస్వామ్యానికి వచ్చారు. ది గ్రేటెస్ట్ రాడికల్ చేంజ్, అది విప్లవం. ఇది కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా ఒక రాడికల్ చేంజ్ వస్తుంది. దేంట్లో? ఉత్పత్తి విధానంలో రాడికల్ చేంజ్ వస్తుంది. ఏం కళ్యాణి వింటున్నావా? వింటున్నాను సార్. ఉత్పత్తి విధానంలో రాడికల్ చేంజ్, దాన్ని విప్లవం అంటాం. వింటున్నారు, మళ్ళీ అడిగినప్పుడు చెప్పరు. కొంచెం విన్న తర్వాత ఏం చెప్పారు ఏమిటి అనేది మనం నోట్ చేసుకున్న పాయింట్ని కాస్త ఒకసారి కళ్ళు మూసుకొని అయినా సరే ఆలోచిస్తే గుర్తొస్తాయి ఇవన్నీ కూడా. ఓహో, ఈరోజు చెప్పిన పాయింట్స్ ఇవి, ఈ పాయింట్స్ హైలైట్స్ రాసుకున్నాం, దీన్ని బేస్ చేసుకొని మనం ఏమి రాయగలం దీని గురించి. ప్రధానంగా ఓన్గా సొంతంగా మీ మాటల్లో 4 వాక్యాలు ప్రాక్టీస్ చేయమని ఎప్పుడో చెప్పాను. మీ సొంత మాటల్లో, మీకు వచ్చిన భాషలో, మీకు అర్థమైన విషయాన్ని మీ సొంత మాటల్లో ఒక చిన్న పేరా రాయడం. ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్. అది చాలా ఉపయోగపడుతుందని చెప్పాను. బట్ నోబడి కేర్స్ మై అడ్వైస్ కదా. నా అడ్వైస్ని ఎవరు కేర్ చేయట్లేదా? ఏమడిగినా ఇబ్బంది పడుతున్నారు, మామూలుగా చెప్పడానికి ఇబ్బంది పడిపోతున్నారు. ఏమై ఉంటుందా ఏంటో అని. ఎందుకంటే మీరు రాయబోయే ఎగ్జామ్ అది నెక్స్ట్ మంత్. ఓకే. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది పారిశ్రామిక విప్లవం. ఇది ఒక గొప్ప విప్లవం. ఇది రాడికల్ చేంజే ఒక విధంగా. మనిషి జీవితాలని మార్చేసింది, ఉత్పత్తి విధానాన్ని మార్చేసింది, ప్రపంచ సరళిని మార్చేసింది. సో టోటల్ చేంజ్, అన్ని రంగాల మీద ప్రభావితం చూపించింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అంటే ఉత్పత్తి విధానంలో వచ్చిన ఒక రాడికల్ చేంజ్ని పారిశ్రామిక విప్లవం అంటాం. ఉత్పత్తి విధానంలో వచ్చిన ఒక అద్భుతమైన మార్పు. కుటీర పరిశ్రమల స్థానంలో భారీ పరిశ్రమల సహకారంతో, అది కూడా రాసుకోండి, కుటీర పరిశ్రమల స్థానంలో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి తక్కువ సమయంలో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడం.
అది పారిశ్రామిక విప్లవం. ఓకే, తక్కువ సమయంలో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడం ఒకటి. ఉత్పత్తి విధానంలో వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు. ఉత్పత్తి విధానంలోనూ ఒక మార్పు వచ్చింది. ఎందుకంటే గతంలో చేనేత వస్త్రకారులు ఇంట్లోనే ఫ్యామిలీ సహకారంతో కుటుంబం అంతా కలిసి చేత్తో తయారు చేసేవాళ్ళు. చీరలు, పంచెలు, మిగతా వస్త్రాలు, బట్టలన్నీ కూడా. సో ఇప్పుడు అవి ఇంట్లో కాకుండా ఇప్పుడు ఏంటి, పెద్ద పెద్ద భవనాలు నిర్మించి ఫ్యాక్టరీలు కట్టి ఆ ఫ్యాక్టరీల్లో వస్తువులను ఉత్పత్తి చేయడం, యంత్రాల సహకారంతో పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో తక్కువ సమయంలో ఎక్కువ ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడం. ఇట్ ఈస్ ఎ రాడికల్ చేంజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆర్టికల్స్. ఇట్ ఈస్ ఏ రాడికల్ చేంజ్ అనమాట. ఒక విప్లవాత్మకమైన మార్పు. రాడికల్ చేంజ్ అంటే విప్లవాత్మకమైన మార్పు. ఓకే, ఇది పారిశ్రామిక విప్లవం అంటే మీనింగ్ అనమాట. పారిశ్రామిక విప్లవం ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ దేశంలో, ఎలా, అది తర్వాత సంగతి. ముందు ఇదేంటో తెలియాలి కదా. పారిశ్రామిక విప్లవం అంటే ఏంటని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం ఆన్సర్ ఇస్తావు? వాట్ ఆన్సర్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్? ఏ ఆన్సర్ ఉంది మీ మైండ్లో పారిశ్రామిక విప్లవం అనగానే? ఇది చెప్పగలగాలి. ఉత్పత్తి విధానంలో వచ్చినటువంటి ఒక రాడికల్ చేంజ్, ఇది విప్లవాత్మకమైన మార్పు అని. లేదా చేనేత అంటే కుటీర పరిశ్రమల స్థానంలో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి తక్కువ సమయంలో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడం, ఇది పారిశ్రామిక విప్లవం అంటామని రెండు విషయాలు చెప్పగలగాలి. యూ మస్ట్ బి ఏబుల్ టు సే దీస్ టూ థింగ్స్. ఓకే, నెక్స్ట్. అయితే ఈ విప్లవం 18వ శతాబ్దం రెండవ అర్ధభాగం, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది 18th సెంచరీ ఇది స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ ఆఫ్ ది 18th సెంచరీలో స్టార్టెడ్ ఇన్ ఇంగ్లాండ్. అది రాసుకోండి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది 18th సెంచరీ ఇన్ ఇంగ్లాండ్. రెండవ అర్ధభాగంలో, 18వ శతాబ్దం రెండవ అర్ధభాగంలో ఇంగ్లాండ్లో మొదలైంది. వస్త్ర పరిశ్రమ. అది వస్త్ర పరిశ్రమలో ఫస్ట్ ఇండస్ట్రీ టు ఎక్స్పీరియన్స్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈజ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. పారిశ్రామిక విప్లవానికి గురైన మొదటి పరిశ్రమ టెక్స్టైల్ ఇండస్ట్రీ, అంటే వస్త్ర పరిశ్రమ. రెండు నేర్చుకోవాలి. మీకు ఇంగ్లీష్ పదం తెలియాలి, తెలుగు పదాలు తెలియాలి. ఓకే, టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం వచ్చింది, ఇంగ్లాండ్లో మొదటగా వచ్చింది, 18th సెంచరీ సెకండ్ హాఫ్లో వచ్చింది. ఇవి ఇలా మైండ్లో ఈ పాయింట్స్ ఉంటే రాసేవచ్చు అసలు ఓన్గానే. సో అక్కడ ఏ పరిస్థితులు అనుకూలించాయి, అంటే వాట్ కండిషన్స్ ఫేవర్డ్ ఇన్ ఇంగ్లాండ్, ఏ పరిస్థితులు అనుకూలించాయి ఇంగ్లాండ్లో మాత్రమే రావడానికి కారణం. ఈ పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లోనే ఎందుకు వచ్చింది? వై నాట్ ఇన్ అదర్ కంట్రీస్ ఆఫ్ యూరోప్? ఇంకా ఐరోపాలో చాలా దేశాలు ఉన్నాయి కదా. అంటే అక్కడ యంత్రాలను తయారు చేశారు సార్ మొట్టమొదటిసారిగా. అంటే చెప్తాను. ఇంకా సో మెనీ కండిషన్స్ ఫేవర్డ్ అనమాట. అంటే సో మెనీ ఫేవరబుల్ కండిషన్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లాండ్ టు రైజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అవేంటో ఇంకా పాయింట్స్ చెప్తాను. నువ్వు చెప్పిన పాయింట్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్స్ అఫ్ కోర్స్. బొగ్గు గన్లు అవి అక్కడ ఎక్కువగా దొరుకుతాయి సార్. ఓకే, ఏంటి బొగ్గు పద్మిని చెప్పు. అక్కడ అదే సార్, మిషనరీకి కావాల్సిన బొగ్గు గన్లు ఇవన్నీ అవైలబుల్ గా ఉంటాయి సార్ ఇంగ్లాండ్ లో. ఓకే, అంటే ఇనుము, మళ్ళా సముద్రము ఇవన్నీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి సార్. ఇంకా వాడరేవు దగ్గరగా ఉంటుంది.
అంటే ఈ ఖనిజాలు ఏవైతే దొరుకుతున్నాయో ఇనుము, బొగ్గు ఇవి ఓడరేవులకి సమీపంలో దొరకడం, ప్లస్ పక్క పక్కనే దొరకడం. పక్క పక్కనే బొగ్గు గనులు దొరికిన పక్కనే ఇనుప గనులు కూడా దొరకడం. ఓకే, బొగ్గు గనుల పక్కనే ఇనుప గనులు కూడా దొరకడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గుతాయి. లేకపోతే రవాణా ఛార్జీలు ఎక్కువైపోతాయి. బొగ్గు ఒక దగ్గర దొరుకుతుంది, ఇనుము ఒక దగ్గర దొరుకుతుంది, ఫ్యాక్టరీ ఇంకో దగ్గర ఉంటుంది. మరి ఎంత ఖర్చు అయిపోతుంది? అందువలన రెండు పక్క పక్కన దొరకడం వాళ్ళకి ప్లస్ పాయింట్. ఓడరేవుల సమీపంలో దొరకడం మరొక ప్లస్ పాయింట్. టెక్స్టైల్ ఇండస్ట్రీకి దారం తెగిపోకుండా ఉండడానికి కావాల్సినటువంటి తేమతో కూడిన వాతావరణం ఉండడం ఇంకొక ప్లస్ పాయింట్. మరి ఈ పరిశ్రమలు పెట్టి ఉత్పత్తి చేయడానికి డబ్బున్న వాళ్ళు ఉండాలి కాబట్టి అక్కడ డబ్బున్న పెట్టుబడిదారులు ఉండడం మరొక ప్లస్ పాయింట్. మరి ఇవన్నిటికీ సహకరించడానికి అప్పుడున్నటువంటి రాజరికం కూడా ఒక ప్లస్ పాయింట్. అప్పటి ఇంగ్లాండ్ రాజులందరూ కూడా ఈ పారిశ్రామిక విప్లవానికి సహకరించి పరిశ్రమల స్థాపనకు కానీ వాణిజ్యాన్ని డెవలప్మెంట్కి కానీ ఆ రాజుల సహకారం మరొక ప్లస్ పాయింట్. ఇవన్నీ ఇంగ్లాండ్కి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్. ఆ తర్వాత అక్కడ ఒక్కొక్క యంత్రాన్ని కనుగొనడంలో సఫలీకృతులు అయ్యారు. ఒక ఇండస్ట్రీలో ఫాస్ట్గా గ్రోత్ రావాలంటే అనేక దశల్లో కొత్త కొత్త యంత్రాలు కనిపెట్టడం జరగాలి. అటువంటి పరిస్థితులు ఇంగ్లాండ్లో ఉండడం అది కూడా ఒక ప్లస్ పాయింటే. సో పెట్టుబడిదారులు ఉన్నారు, డబ్బు ఉన్నది. అంటే ఇంగ్లాండ్ అనేక దేశాలతోటి నౌకాయానం ద్వారాగా వ్యాపారాలు చేస్తూ ఉంటుంది. మొదటి నుంచి కూడా అసలు ఇంగ్లాండ్ అంటేనే వ్యాపారం చేసుకునే ఒక వ్యాపారస్తుల దేశం అనే చెప్పొచ్చు. వీళ్ళు ఎక్కువగా ఆధారపడేది విదేశాలతో చేసినటువంటి వ్యాపారం, దాని మీద వచ్చినటువంటి లాభాలు, అదే మెయిన్ ఆదాయంగా వాళ్ళు చూస్తారు. అందుకోసమే దేశం నలుమూలన అన్ని ఖండాల్లోనూ వలసలు స్థాపించి వ్యాపారం చేసి బోల్డంత డబ్బు కూడబెట్టారు. అక్కడ మధ్యతరగతి వర్గం దగ్గర కోట్లాది రూపాయలంతా కూడా స్టాక్ అయిపోయి ఉంది, అక్యూములేట్ అయిపోయి ఉంది. ఈ అక్యూములేట్ అయినటువంటి మనీ అంతా కూడా ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి దే ఆర్ రెడీ టు ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్. దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ది మనీని ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. దే అక్వైర్డ్ మనీ బై ట్రేడ్ విత్ ది అదర్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. ట్రేడ్ ద్వారాగా, వ్యాపారం ద్వారాగా బోల్డ్ సంపద సంపాదించారు. సో దీస్ ఆర్ ఆల్ ది కండిషన్స్ ఫేవరబుల్ ఫర్ ది రైజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ఇంగ్లాండ్ అనమాట. ఇంగ్లాండ్లో ఈ పారిశ్రామిక విప్లవం రావడానికి ఈ కండిషన్లన్నీ మిగతా దేశాలతో పోల్చుకుంటే చాలా ఫేవరబుల్గా ఉన్నాయి. సో అందుకని ఇక్కడ దానికి అనుకూలమైన పరిస్థితులన్నీ ఉండడం వల్ల అక్కడ స్టార్ట్ అయింది. అది టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫస్ట్. ది ఇండస్ట్రీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈజ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. దానికి ఏ విధంగా అది ముందుకెళ్ళింది, ఏ యంత్రాలు కనుక్కున్నారు, అవి టక్ టక్ మనం రాశారు మామూలుగా. జాన్ కే అనేవాడు తురి అనే యంత్రాన్ని కనుక్కున్నాడని. జాన్ కే అనే అతను తురి అనే యంత్రాన్ని కనుక్కోవడం నోట్ చేసుకోండి. అది జేమ్స్ హార్గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీని కనుక్కున్నాడని. జేమ్స్ హార్గ్రీవ్స్, ది నేమ్ ఆఫ్ ఇన్వెంటర్ జేమ్స్ హార్గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీని కనుక్కున్నాడని. ఆర్క్ రైట్ అనేవాడు వాటర్ ఫ్రేమ్ కనుక్కున్నాడు. ఆర్క్ రైట్. శామ్యూల్ క్రాంప్టన్ అనే అతను స్పిన్నింగ్ మ్యూల్ కనుక్కుంటాడు. స్పిన్నింగ్ మ్యూల్. కార్ట్రైట్ పవర్ లూమ్ పవర్ లూమ్. కార్ట్రైట్ పవర్ లూమ్ కనుక్కుంటాడు. కార్ట్రైట్.
వెరీ గుడ్. కార్ట్రైట్, పవర్ లూమ్ ఇవన్నీ సహకరించాయి. ఈ నూతన యంత్రాల ఆవిష్కరణ స్పీడప్ చేసింది. వస్త్ర పరిశ్రమని స్పీడప్ చేసింది. అంటే తక్కువ టైంలోనే వందల వేల సంఖ్యలో వస్త్రాలని ఉత్పత్తి చేసే ఈ యంత్ర పరికరాలు పారిశ్రామిక విప్లవం డెవలప్మెంట్కి దోహదం చేస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఇంకా మరి దీన్ని రవాణా చేయడం, ఇతర దేశాలకి అమ్ముకోవడానికి రవాణా కావాలి. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఇంకా దీనికి అనుబంధంగా డెవలప్మెంట్ ఏం కావాలి? బొగ్గు, ఇనుము. ఎందుకంటే యంత్రాలు తయారు చేయాలంటే ఇనుము కావాలి. సో ఇనుము ఎక్కడ దొరుకుతుంది? ఖనిజ రూపంలో భూమిలో దొరుకుతుంది. మరి ఇనుప ఖనిజాన్ని డైరెక్ట్గా యంత్రాలు తయారు చేయలేం కదా. ఇనుప ఖనిజాన్ని కరిగించాలి. కరిగించాలంటే ఏం చేయాలి? బొగ్గు ఉండాలి. అది బొగ్గు అంటే మన ఇళ్లలో వండుకునేటప్పుడు ఇది ఆ, బొగ్గుల పొయ్యిలు కాదు, ఈ బొగ్గు కాదు, రాక్షస బొగ్గు ఉండాలి. రాక్షస బొగ్గు అంటాం, అప్పుడప్పుడు ట్రైన్లో రవాణా అవుతూ ఉంటాయి. ఆ బొగ్గు మేలి రకం బొగ్గు అది. ఆ బొగ్గు ఉండాలి. ఆ బొగ్గుతో ఈ ఇనుప ఖనిజాన్ని కరిగిస్తారు. దానికి కొంత టెక్నాలజీ కావాలి మళ్ళీ. సో బొగ్గు గనులు లోపలికి వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. అది ఎందుకంటే అక్కడికి కొన్ని రకాల వాయువులు, విషవాయువులు అవి ఉత్పత్తి అవుతుంటాయి. ఆ లోపలికి వెళ్ళేటప్పుడు అగ్ని ప్రమాదాలు అవి జరుగుతాయి. అగ్ని ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ ల్యాంప్ను కనుక్కున్నారు. సర్ హంఫ్రీ డెవి అనే అతను సేఫ్టీ ల్యాంప్ను కొనుక్కున్నాడు. సర్ హంఫ్రీ డెవి సేఫ్టీ ల్యాంప్ అంటే ఆ ల్యాంపు, ఆ లైట్ని తీసుకుని లోపలికి వెళ్ళినా అగ్ని ప్రమాదాలు అవి జరగవు అనమాట. సేఫ్టీ ల్యాంప్. తర్వాత ఇనుమును కరిగించే విధానంలో చాలామంది చాలా రకాలుగా నూతన యంత్రాల ఆవిష్కరణ జరిగింది. డార్బీ అనే అతను డార్బీ అనే అతను కోల్ బ్లాస్ట్ పద్ధతి డార్బీ అనే అతను కోల్ బ్లాస్ట్ పద్ధతిని కనుక్కున్నాడు. హంట్స్మెన్ అనే అతను స్టీల్ ప్రాసెస్ హంట్స్మెన్ అనే అతను స్టీల్ ప్రాసెస్. హెన్రీ బెస్మర్ అనే అతను ఇనుమును పాతపోసే విధానం. హెన్రీ బెస్మర్ ఇనుమును పాతపోసే విధానం. ఇలాగ వీళ్ళు కొత్త కొత్తగా ఇవన్నీ ఆవిష్కరణలు చేయడంతో ఇనుముని తయారు చేసి ఇనుము సహాయంతో యంత్రాలు అది యంత్రాల తయారీ. ఇప్పుడు యంత్రాన్ని తయారు చేయాలంటే ఇనుమే కావాలి కదా. ఈ విధంగా ఇనుమును కరిగించి బొగ్గు సహాయంతో మనకి కావలసిన విధంగా ఈ ఇనుముని యంత్రాల నిర్మాణానికి ఉపయోగించుకోవడం వల్ల మరింత యాంత్రీకరణ పెరిగింది. అనేక రంగాల్లో యంత్రాలను ఉత్పత్తి చేయడం సాధ్యపడింది. సో ఇది కూడా పారిశ్రామిక విప్లవానికి సహకరించింది. బొగ్గు అంటే ఆ బొగ్గు ద్వారాగా ఇనుమును కరిగించి ఇనుముని ఉత్పత్తి చేసి దాని ద్వారాగా యంత్రాలు తయారు చేయడం అది కూడా సహకరించింది. తర్వాత ఆవిరి యంత్రం అంటే రవాణా రంగంలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రెవల్యూషన్ ఆవిరిని ఉపయోగించడం. అంటే ఆవిరి సహకారంతో అంటే ఆవిరికున్న శక్తి అంతా అనేది మనకి తెలుసు. ఆవిరికి చాలా ఎక్కువ శక్తి ఉంటుంది. స్టీమ్ అంటాం కదా, స్టీమ్. డైరెక్ట్గా అగ్గి కంటే స్టీమ్కే ఎక్కువగా హీట్ ఉంటుంది. డైరెక్ట్గా డైరెక్ట్గా మనం అగ్నిప్పులు పట్టుకున్నా లేదంటే ఫ్లేమ్ మీద చేయి పట్టినా కొద్దిగా కాలుతుంది, ఓకే. కానీ దానికంటే స్టీమ్కి తగిలింది అనుకోండి చెయ్యి, ఎక్కువ కాలుతుంది. ఉదాహరణకి మీరు ఏదైనా వంట చేసేటప్పుడు పొంగుతుంది కదా కొంత సమయం అయిన తర్వాత. అంటే 100 degrees Celsius అయిన తర్వాత వాటర్ ఆవిరవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. ఈ కూరలు కానీ రైస్ కానీ ఏదైనా వండేటప్పుడు మూత తీసినప్పుడు జాగ్రత్తగా తీయకపోతే ఏమవుతుంది? పొక్కులు వచ్చేస్తాయి ఆ స్టీమ్కి. అంటే ఆ స్టీమ్లో లేటెంట్ హీట్ అంటారు. ఇది సైన్స్లో అడుగుతారు ఇటువంటి. స్టీమ్లో ఉన్నది ఏంటి? లేటెంట్ హీట్. ఆ లేటెంట్ హీట్ మామూలు డైరెక్ట్ నిప్పు కంటే ఎక్కువగా పవర్ ఉంటుందండి.
ఫోర్స్ ఉంటుంది, హీటు రెండు ఎక్కువే. దానికి ఫోర్స్ ఉంటుంది, హీట్ కూడా ఎక్కువ ఉంటుంది మామూలు డైరెక్ట్ అగ్గి కంటే. దాన్ని లేటెంట్ హీట్ అంటారు. ఈ స్టీము నువ్వు ప్లేట్ని ఎంత గట్టిగా మూసించినా సరే అది బయటికి లేపేస్తుంది. నువ్వు ఎంత బరువు పెట్టినా స్టీమ్ ఏం చేస్తుంది, మీరు అన్నం ఉడికేటప్పుడు పొంగేటప్పుడు మీరు ఎంత బరువు పెట్టి మూత పెట్టినా టక్కన పైకి తోసేస్తుంది అది. అంటే స్టీమ్ కొనే పవర్ అది. ఆ పవర్ను ఉపయోగించుకొని కొత్త ఆవిష్కరణలు వచ్చాయి. స్టీమ్ ఇంజిన్ కనుక్కోవడం స్టీమ్ ఇంజిన్ కనుక్కోవడం అనేది ఒక అద్భుతమైన విప్లవాత్మకమైనటువంటి స్టెప్పే అది ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని కనుక్కున్నాడు కదా. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని కనుక్కున్నాడు. దాంతో రవాణా రంగంలో ఒక కొత్త ఆవిష్కరణ వస్తుంది దీన్ని బట్టి. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని ఆవిష్కరించడం. అయితే ఇతనికంటే ముందే న్యూకోమెన్ అనే అతను ఒక మెకానిక్. న్యూకోమెన్ బొగ్గు గనుల్లోంచి నీరు బయటికి తీయడానికి ఈ ఆవిరి యంత్రాన్ని రూపొందించాడు. యాక్చువల్గా అతని పేరేంటి, న్యూకోమెన్. ఏ మెకానిక్ ఇన్వెంటెడ్ ఏ మిషన్ టు లిఫ్ట్ ది వాటర్ ఫ్రమ్ ది కోల్ మైన్స్ నుంచి వాటర్ని బయటికి తీయడానికి. అంటే ఆ బొగ్గు గనుల్లో బొగ్గు తవ్వి తీసేటప్పుడు వాటర్ ఊరిపోతూ ఉంటుంది. ఆ వాటర్ని బయటికి తీస్తేనే తప్ప మళ్ళీ అక్కడ తవ్వడం కష్టం. సో అందుకని ఆ వాటర్ని బయటికి తోడడానికి న్యూకోమన్ అనే అతను ఒక కొత్త యంత్రాన్ని ఆవిష్కరిస్తాడు. అయితే దాంట్లో అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిచేస్తూ జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని రూపొందిస్తాడనమాట. ఆ లోపాలను సరిచేస్తూ ఆధునిక ఆవిరి యంత్రాన్ని జేమ్స్ వాట్ రూపొందిస్తాడు. ఈ ఆవిరి యంత్ర సహాయంతో మొదట వస్తువులు రవాణా చేసేవాళ్ళు. అంటే ఈ ఆవిరి యంత్రం ద్వారా ట్రైన్స్ రూపొందించి రైళ్ళలో ఆవిరి శక్తితోటి ట్రైన్ని నడపడం. అంటే బొగ్గు సహాయంతో బొగ్గును మంటిస్తుంటే స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్టీము చక్రాల ముందు తోస్తూ ఉంటుంది, ట్రైన్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడంటే ఎలక్ట్రిక్ ట్రైన్లు వచ్చేసాయి. అంతకుముందు డీజిల్ ట్రైన్లు ఉండేవి. వెరీ ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ ఏంటంటే ఆవిరి యంత్రాలు కదా, స్టీమ్ ఇంజన్లు. అవి బొగ్గు సహకారంతో నడిచేవి. పెద్ద పొగ వస్తూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు కొన్ని, ఇప్పటికీ అప్పుడప్పుడు నడుస్తూ ఉంటాయి బొగ్గుతో నడిచే ట్రైన్లు. సో ఆ బొగ్గుతో నడిచేవి ట్రైన్లు మొట్టమొదట ఈ సరుకులను రవాణా చేసేవి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి. అయితే తర్వాత మనుషుల రవాణా కూడా ప్రారంభమైంది. దానికి స్టీఫెన్సన్ అనే అతను మొట్టమొదట ఈ ప్రయాణికులని, అంటే మనుషుల్ని ప్రయాణం చేసే ట్రైన్లు ప్రారంభిస్తాడు స్టీఫెన్సన్. ఇది 1815లో మొట్టమొదటి సాధ్యమైంది. 1815లో స్టాకేటన్ డార్లింగ్టన్ అనే రెండు నగరాల మధ్య మొట్టమొదట ప్రయాణికుల రైలు నడిచిందట. స్టాకేటన్, డార్లింగ్టన్ ఇవి ఇంగ్లాండ్లో నగరాలు, అప్పట్లో టౌన్స్. స్టాకేటన్, డార్లింగ్టన్ మధ్య నడిచింది మొదటి ట్రైన్. తర్వాత మాంచెస్టర్, లివర్పూల్లో మధ్య నడిచింది. మాంచెస్టర్, లివర్పూల్ మధ్య అది 1829లో. మాంచెస్టర్, లివర్పూల్ మధ్య 1829లో మరొక ప్రయాణికుల ట్రైన్ నడిచింది. ఇంకా అక్కడి నుంచి అనేక ట్రైన్లు, స్టీమర్లు మనుషుల్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రవాణా, సరుకుల రవాణా సాధ్యమైపోయింది. రవాణా రంగం స్టార్ట్ అయిందంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తయారైన వస్తువులు అమ్ముకోవచ్చు, ముడి పదార్థాలు తెచ్చుకోవచ్చు, వేరే ప్రాంతం నుంచి లాభాలు సంపాదించవచ్చు. అంటే ఈ పారిశ్రామిక విప్లవం తాలూకా ఫలితాలు, ప్రభావాలను ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చేయొచ్చు. ఈ రవాణా రంగం అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక మార్పే. ఇది కూడా ఇది పారిశ్రామిక విప్లవంలో భాగం.
రవాణా రంగంలో కొత్త సాధనాలు, ఆవిరి యంత్రం ఆవిష్కరణ, ఆవిరి యంత్ర సహకారంతో రైలు నడవడం, ట్రాన్స్పోర్ట్ పెరగడం. ఇక ఆన్ రోడ్ల మీద కూడా రవాణా అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ప్రారంభంలో అయితే అన్నీ బురద రోడ్లే ఉండేవి. వర్షాకాలంలో అసలు ఎవరు ఒక ఊరి నుంచి 1 కిలోమీటర్ దూరం కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళలేని పరిస్థితి. సో మొట్టమొదటిసారి జాన్ మెకడమ్ అనే అతను, స్కాటిష్ ఇంజనీర్ జాన్ మెకడమ్, కంకర్ రోడ్డు. కంకర్ రోడ్లు నిర్మిస్తాడు. ఈ కంకర్ రోడ్లు నిర్మించిన తర్వాత వర్షాకాలంలో కూడా ప్రయాణం సాధ్యపడింది. లేకపోతే ఓన్లీ మామూలు ఈ ఎండాకాలంలో సమ్మర్ సీజన్లోనే ఆ గొతుకుల రోడ్లు కష్టంతో రవాణా నడిచేది. కానీ కంకర్ రోడ్లు వచ్చాక ఈవెన్ వర్షం పడినా కూడా రవాణా సాధ్యపడింది. సో ఆ తర్వాత విద్యుత్ రంగం, ఉమ్, ఒకటి ఒకటి వార్తా ప్రసారాలు, అన్నిట్లోనూ కూడా ఈ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. ఒకటి ఒకటి ముందు ఈ టెక్స్టైల్, తర్వాత ట్రాన్స్పోర్టు, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత తపాలా రంగం, తర్వాత ఈ టెలికమ్యూనికేషన్ లైన్స్, ఇవన్నీ అన్ని రంగాల్లోనూ కూడా పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయ్యి ఒక అద్భుతమైన ప్రగతి స్టార్ట్ అయిందనమాట. సో ఇది మొట్టమొదటి ఇంగ్లాండ్లో ఈ ప్రగతి. 1870 తర్వాత 1870 తర్వాత ఐరోపాలో ఇతర దేశాల్లో కూడా పారిశ్రామిక విప్లవం స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అంటే 1870లో 71లో ఇటలీ ఏకీకరణ, జర్మనీ ఏకీకరణ రెండు జరుగుతాయి. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ, యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. ఈ రెండు, యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ, యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అనేది ఒక ఒక జాతీయ రాజ్యాలు ఏర్పడినట్టే. మొట్టమొదటి జాతీయ రాజ్యాలు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అది జాతీయ రాజ్యాలు పడటంలో అది వేరే, అది మీకు ముందే అయిపోయింది అది ఫిఫ్త్ సెమ్లో. సో ఈ ఇటలీ, జర్మనీలు కూడా స్వతంత్ర రాజ్యాలు అయిన తర్వాత అక్కడ కూడా పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. ఆ తర్వాత మిగతా ఐరోపా దేశాల్లో ఏంటవి స్వీడన్, నార్వే, పోర్చుగల్, స్పెయిన్, అమెరికా, కెనడా, ఇలాగ అన్ని దేశాల్లో ఒక్కొక్క దేశం గ్రాడ్యువల్గా పారిశ్రామిక విప్లవం తాలూకా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అంటే ఈ కొత్త యంత్రాల ఆవిష్కరణ పక్క దేశాలకు కూడా ఆటోమేటిక్గా వ్యాపించి అవి కూడా కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఉత్పత్తిని ప్రారంభించాయి. సో ఆసియా ఖండంలో పారిశ్రామిక విప్లవం పొందినటువంటి ఏకైక దేశం జపాన్. రాసుకోండి, ఇవి చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఆసియా ఖండంలో పారిశ్రామిక విప్లవం వచ్చిన ఏకైక దేశం జపాన్. అంటే ఎందుకని ఒకే ఒక్క దేశం పారిశ్రామిక విప్లవం వచ్చింది, మిగతా దేశాలన్నీ పరిస్థితి? ఆసియా ఖండం చాలా పెద్దది. ఆసియా ఖండం పెద్ద ఖండం, ఎన్నో దేశాలు ఉన్నాయి. చైనా ఉంది, ఇండియా ఉంది, శ్రీలంక ఉంది, కొరియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూరు, శ్రీలంక, ఎన్నో దేశాలు ఉన్నాయి, కాంబోడియా. మరి ఇన్ని దేశాలు ఉన్నాయి, ఎక్కడ కూడా లేదేంటి పారిశ్రామిక విప్లవం? ఓన్లీ జపాన్లోనే ఎందుకు వచ్చింది? కెన్ యూ ఇమాజిన్? ఇమాజిన్ చేయగలరా? ఊహించగలరా? వైది అదర్ కంట్రీస్. పారిశ్రామిక విప్లవం వస్త్ర పరిశ్రమలో వచ్చిన మార్పు కదా సార్. అవును. అక్కడ జపాన్ లో ఆ వస్త్ర పరిశ్రమలో మార్పుకి కావాల్సిన ముడిసరుకు అనేది ఎక్కువగా లభ్యం అవడం వల్ల. ఓకే, నువ్వు చెప్పడానికి ప్రయత్నించావు కాబట్టి నిన్ను అభినందిస్తున్నాను. ఆన్సర్ ఎంతవరకు కరెక్ట్ అనేది తర్వాత సంగతి. ఇట్ ఈస్ ఏ బెటర్ పాలసీ టు సే ఎనీథింగ్, టు రెస్పాండ్ టు ఎనీ క్వశ్చన్. ఏ క్వశ్చన్కైనా రెస్పాండ్ అవ్వడం మంచిది, అది ఓకే. సో ది రియల్ కాజ్
బిహైండ్ దిస్ ఏంటంటే, ఇప్పుడు జపాన్ తప్ప ఇప్పుడు నేను చెప్పిన దేశాలన్నీ కూడా స్వతంత్ర దేశాలు కాదు. ఇండియా ఈజ్ ఏ కాలనీ ఆఫ్ ఇంగ్లాండ్. భారతదేశం ఇంగ్లాండ్కి ఒక వలస ప్రాంతం. వీ హ్యావ్ నో ఇండిపెండెన్స్. వాళ్ళ అధీనంలో భారతదేశం నడుస్తుంది. పరిపాలన అంతా వాళ్ళే చేస్తున్నారు. రిసోర్సెస్ అన్నీ వాళ్ళే ఇక్కడి నుంచి ఎక్స్‌ప్లోయిట్ చేస్తున్నారు. అలాగే మలేషియా ది కాలనీ ఆఫ్ ఇంగ్లాండ్. సింగపూర్ ఈజ్ ఏ కాలనీ ఆఫ్ ఇంగ్లాండ్. హాంకాంగ్ ఈజ్ ఏ కాలనీ ఆఫ్ ఇంగ్లాండ్. శ్రీలంక ఈజ్ ఏ కాలనీ ఆఫ్ ఇంగ్లాండ్. ఇండోనేషియా ఈజ్ ది కాలనీ ఆఫ్ డచ్. డచ్ వారు, హాలండ్ ప్రజల్ని డచ్ వారు అంటాం కదా. సో ఇండోనేషియా ఈజ్ ఏ కాలనీ ఆఫ్ హాలండ్. వియత్నాం ఈజ్ ఏ కాలనీ ఆఫ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ అధీనంలో వియత్నాం ఉంది. సో ఇవన్నీ కూడా చైనా ఈజ్ నాట్ ఇండిపెండెంట్ కంట్రీ. చైనా వాజ్ డివైడెడ్ ఇంటూ సెవరల్ యూరోపియన్ కంట్రీస్. చైనాని ఏదో పుచ్చకాయను కోసుకొని పంచేసుకున్నట్టు, కార్బూజా కాయను పంచుకున్నట్టుగా అని ఒక వాక్యం కూడా వాడతారు అక్కడ. చైనాని అన్ని పంచేసుకున్నాయి. ఈ ప్రాంతం నాది, ఈ ప్రాంతం నాది, ఈ ప్రాంతం నాదని. ఓన్లీ కేవలం ఒక చిన్న ప్రాంతంలో మాత్రమే చైనా చక్రవర్తి ఉంటాడు తప్ప, రిమైనింగ్ చైనాలో అధిక భూభాగం అంతా యూరోప్ వాళ్ళ అధీనంలోనే ఉంటుంది. చైనా ఈజ్ ఆల్సో నాట్ ఏ ఫుల్ ఇండిపెండెంట్ కంట్రీ. ఇట్ ఈస్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్. కొరియా ఈజ్ ఏ కాలనీ ఆఫ్ జపాన్. ఇప్పుడు నార్త్ కొరియా, సౌత్ కొరియా అనుకుంటాం కదా. ఈ కొరియా అనేది ఇట్ ఈస్ ఆల్సో ఏ కాలనీ ఆఫ్ జపాన్. ఇంకా ఏం మిగిలాయి ఇంకా అంటే, ఆసియా ఖండంలో అన్ని దేశాలు కూడా జపాన్ మినహా మిగతా అన్ని దేశాలు కూడా కాలనీస్గానే బ్రతుకుతున్నాయి. వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇండిపెండెన్స్ దే ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్. సో ఈ పారిశ్రామిక విప్లవం అనేది ఇంకా వీళ్ళకి అవకాశం లేదు. ఇక్కడ సొంతంగా పరిశ్రమలు పెట్టడానికి, దీన్ని అభివృద్ధి చేద్దాం అనడానికి ఎవరు చేస్తారు? అక్కడ పారిశ్రామిక విప్లవం పొందినటువంటి దేశాలు ఇక్కడ ఈ కాలనీస్లో ముడి పదార్థాలన్నీ దోచుకుంటున్నాయి ఇక్కడి నుంచి. అక్కడ వస్త్ర పరిశ్రమకు కావాల్సినటువంటి ప్రతి దూది అన్నీ ఇక్కడి నుంచి పట్టుకెళ్తున్నారు. అక్కడ పరిశ్రమలకు కావాల్సిన సుగంధ ద్రవ్యాలు ఇక్కడి నుంచే పట్టుకెళ్తారు. అక్కడ పరిశ్రమలకు కావాల్సిన తేయాకు, పొగాకు, ఎవ్రీథింగ్ ఇక్కడి నుంచే. ఖనిజాలు, ఐరన్ కానీ, కోల్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఈ ఖనిజాలన్నీ ఇక్కడి నుంచి ఎక్స్‌ప్లోయిట్ చేసి అక్కడ పట్టుకుపోతారు తప్ప ఇక్కడ డెవలప్ చేయరు వాళ్ళు. వలసవాదం అంటేనే అది. సో దట్ ఈస్ ది మెయిన్ కాజ్. ఇవన్నీ కూడా వెనుకబాటుగా ఉండిపోవడానికి ఒక జపాన్ ఇండిపెండెంట్ కంట్రీ, అది పారిశ్రామిక విప్లవాన్ని అది కూడా చూసింది. కొత్తగా కనిపెట్టిన ఇండస్ట్రీస్ అన్నీ అక్కడ కూడా వచ్చాయి. అక్కడ మొయిజీ పరిపాలనా సంస్కరణలు జరగడం, అద్భుతంగా ప్రగతి సాధించి ఐరోపా దేశాలతో సమానంగా, ధీటుగా, పోటీగా జపాన్ ఎదగగలిగింది. యాక్చువల్గా జపాన్ ఈజ్ ఏ స్మాల్ కంట్రీ. ఇన్ ఏరియా ఇట్ ఈస్ లెస్ దాన్ ఆంధ్రప్రదేశ్. ఏరియాలో ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నది జపాన్. అంత చిన్న దేశం ఒకానొకప్పుడు రష్యాను ఓడించగలిగింది, పారిశ్రామిక విప్లవం పొందింది. ఇంగ్లాండ్తో సమానంగా, రష్యాతో సమానంగా అది కూడా వ్యాపారంలో దిగింది, అభివృద్ధి సాధించింది. వై? బికాస్ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. ఇట్ ఈస్ నాట్ ఏ కాలనీ ఆఫ్ ఎనీ యూరోపియన్ కంట్రీ. సో అలాగా దానికి కారణం అవన్నమాట. సో పద్మిని ట్రై చేసింది చెప్పడానికి, అందుకు మెచ్చుకోవాలి. అంటే ఏదో కామ్గా ఉండిపోవడం కాదు, థింక్ చేయాలి, ఆలోచించి చెప్పడానికి ట్రై చేస్తే కొంచెం మైండ్ ఎదుగుతుంది, ఆలోచనలు పెరుగుతాయి, సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది. సో ఈ బెటర్ టు రెస్పాండ్ టు ఎనీ క్వశ్చన్ అనమాట. ఓకే, ఈ పారిశ్రామిక విప్లవం ఈ విధంగా పొరుగు దేశాలకి వ్యాప్తి చెంది వాళ్ళలో వాళ్ళు పోటీ పడి వాళ్ళ దేశంలో సరిపడగా వస్తువులు స్టార్టింగ్లో ఉత్పత్తి చేస్తారు. వాళ్ళ దేశంలో ప్రజలందరికీ సరిపోయే ఇంక ఎక్స్ట్రాగా ఉత్పత్తి చేస్తే ఆ వస్తువులు తీసుకెళ్ళి ముందు పక్క దేశంలో అమ్మాలి. అంటే మొట్టమొదటి ఇంగ్లాండ్లో రెవల్యూషన్ వచ్చింది కాబట్టి
ఇది అదనంగా అంటే ఆ దేశ ప్రజలకు సరిపడగా ఇంకా అదనంగా ఉత్పత్తి చేసినటువంటి ఈ ఎక్స్ట్రా ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని పొరుగు దేశాల్లో ప్రారంభంలో అమ్మేది ఇంగ్లాండ్. పొరుగు దేశం అంటే ఆ పక్కన ఉన్నటువంటి ఫ్రాన్స్, ఆ పక్కన ఉన్న డెన్మార్క్, స్వీడను, నార్వే, ఫిన్లాండ్, పోలాండ్, స్విట్జర్లాండ్ ఈ దేశాల్లో అమ్ముకునేది. కానీ తర్వాత తర్వాత ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాళ్ళకు కూడా వచ్చింది. వాళ్ళు కూడా యంత్రాల సహాయంతో వస్తువులు విపరీతంగా వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు, మా వస్తువులే ఇంకా ఎక్కడ పడితే అక్కడే గొడవల్లో ఉన్నాయి, మీరు మా దేశంలో వస్తువులు తీసుకొచ్చి అమ్మడానికి వీలు లేదు అని చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ అక్కడ పారిశ్రామికవేత్తలు లాభపడాలి, వాళ్ళ వస్తువులు వాళ్ళ దేశంలో అమ్ముకోవాలి. ఈ పక్క దేశం నుంచి వచ్చి పడేస్తుంటే ఆ వస్తువులు ఎవడు కొంటాడు? అందుకని ఈ పారిశ్రామిక విప్లవంలో మిగతా దేశాలు కూడా పోటీ పడడం వల్ల దేనికి అవే ఇంపోర్టెడ్ రెస్ట్రిక్షన్స్ విధించుకున్నారు. అంటే దిగుమతి సుంకాలు పెంచి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి దిగుమతి చేయడానికి వీలు లేదు, మాకు ఉన్నాయంటే మాకు ఉన్నాయి. సో ఈ పరిస్థితి ఐరోపాలో ఏర్పడింది. సో అప్పుడు ఏం చేయాలి, ఎక్స్ట్రాగా ఉత్పత్తి అయినటువంటి వస్తువులను ఏం చేయాలి, అప్పుడు వెనుకబడిన ఖండాల్లో అమ్ముకోవాలి. వెనుకబడిన ఖండాల్లో అమ్ముకోవాలి. వాట్ ఆర్ ది బ్యాక్వర్డ్ కాంటినెంట్స్ ఇన్ ద వరల్డ్? బ్యాక్వర్డ్ కాంటినెంట్స్ ఏంటంటే సౌత్ అమెరికన్ కాంటినెంట్, అంటే లాటిన్ అమెరికా అని కూడా అంటాం, అంటే దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా. ఆఫ్రికా టోటల్ కాంటినెంట్ ఈజ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్. ఈ ఆఫ్రికా ఖండంలో దేశాలన్నీ వలసలే. ఇంకా యాక్చువల్గా అన్నీ ఏంటంటే అక్కడ బెల్జియం, తర్వాత ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ ఇవన్నీ కూడా ఆఫ్రికా ఖండాన్ని ఒక్కొక్క దేశం కొన్ని దేశాలని వలసలుగా మార్చేసుకున్నాయి. సో అది వెనకబడింది. ఆసియా ఖండం వెనకబడి ఉంది. ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎక్స్ట్రా ప్రొడక్షన్ అమ్ముకోవాలన్నమాట. అర్థమైందా? సో ఎనీహౌ ది లాటర్ డెవలప్మెంట్, దీని కనెక్షన్ వేరే దగ్గర ఇంకా ఉంటుంది. అది అంటే ది రిజల్ట్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తాలూకా ఫలితాల్లో వస్తుంది అది. అంటే ఇంపీరియలిజం అంటాం దాన్ని. ఇంపీరియలిజం, ఇంగ్లీష్లో ఇంపీరియలిజం అంటాం, తెలుగులో సామ్రాజ్యవాదం అని అంటాం. తెలుగులో సామ్రాజ్యవాదం. ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్లో చదివి ఉండాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్లో మీకు సెకండ్ ఇయర్లో ఇవన్నీ ఏంటి, ఫ్రెంచ్ రెవల్యూషను, ఇండస్ట్రియల్ రెవల్యూషను, తర్వాత ఇటలీ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ, యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ, ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వారు, యుఎన్ఓ, ఇవన్నీ ఇంటర్మీడియట్లో మీరు చదివినవే. కాకపోతే అన్నీ అప్పుడే వదిలేశారు. అప్పుడు ఏదో రాసేశారు, ఏదో పాస్ అయిపోయారు. ఇప్పుడు ఏమని అడిగితే మాత్రం అసలు ఏం జరిగిందో మీకు ఏమి తెలియనట్టు, ఇప్పుడే కొత్తగా నేర్చుకున్నట్టు మీరు స్పందిస్తూ ఉంటారు. సో గతంలో మరి నేర్చుకునేది అంతా వదిలేయకూడదు, ఎక్కడికక్కడ వదిలేస్తున్నారు మీరు. ఓకే, డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చేసారు. ఇప్పుడేమో మళ్ళీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏమిటంటే 2 వాక్యాలు చెప్పడానికి తడబడిపోతున్నారు. ఐడియా ఉంది మైండ్లో కొంత, ఎందుకంటే విన్నది కాబట్టి కొంత ఐడియా ఉంది, కానీ దాన్ని ఫామ్ చేసుకోలేకపోతున్నారు. ఓ 2 వాక్యాల్లో స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పగలగడం. ఇప్పుడు రాయడంలో కూడా తడబడుతూ ఉంటారు. మళ్ళీ కంఠస్థ అనే ఒక మూసలోకి పోతారు. మళ్ళీ అంటే అర్థం కాకపోయినా గుడ్డిగా కంఠస్థ చేసి మైండ్లోకి దోసేస్తూ ఉంటారు. పరీక్షలో రాయాలి, పాస్ అవ్వాలి కాబట్టి భయం. సో దాన్ని అలా కాకుండా ట్రై టు అండర్స్టాండ్ వాట్ వాజ్ గోయింగ్ అండ్ వాట్ హ్యాపెండ్. ఏంటమ్మా? ఓకే, ఇవి సామ్రాజ్యవాదం, దాన్ని ఏమంటాం, ఇంపీరియలిజం అంటాం. ఇప్పుడు నేను చెప్పిందంతా సామ్రాజ్యవాదం ఆ విధంగా డెవలప్ అవుతుంది. ఏది సామ్రాజ్యవాదం? ఏ దేశం అయితే ఎక్కువ వలసలు కలిగి ఉండి విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయగలుగుతుందో అది సామ్రాజ్యవాద దేశం. ఇంగ్లాండ్ని రవి అస్తమించని సామ్రాజ్యం అంటారు. అంటే సూర్యకిరణాలు భూమి మీద ఎక్కడైతే పడతాయో ఆ మొత్తం ప్రాంతం అంతా కూడా వాళ్ళదేనంట. సూర్యకిరణాలు ఎక్కడైతే భూమి మీద ఎక్కడెక్కడ సోకుతాయో అంత ప్రాంతం వాళ్ళదే అనే ఒక నానుడి. అంటే మిగతా ఐరోపా దేశాలకి ఉన్నాయి, కానీ ఇంగ్లాండ్కి ఉన్నంత వలసలు మిగతా దేశాలకు లేవు. అందుకని అతిపెద్ద సామ్రాజ్యవాద దేశం ఇంగ్లాండ్.
సో ఏ దేశం అయితే అధికంగా వలసల్ని కలిగి ఉంటుందో, వలసలు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇండియా ఈజ్ ఏ కాలనీ, కాలనీ అంటే వలస. ఇండియా ఈజ్ ఏ కాలనీ ఆఫ్ ఇంగ్లాండ్, ఇది ఒక వలస. ఇలాంటి వలసలు ఆసియా ఖండంలోనే ఇంగ్లాండ్కి బోర్డు ఉన్నాయి, చెప్పాను కదా. సింగపూరు, సింగపూరు, మలేషియా, హాంకాంగ్, శ్రీలంక, ఇవన్నీ చెప్పాను కదా. ఇండియా, ఇవన్నీ దాని వలసలో ఇక్కడే. ఇంకా ఆఫ్రికాలో బోర్డు ఉన్నాయి. అమెరికా కూడా వన్స్ అమెరికా వాజ్ ఏ కాలనీ ఆఫ్ ఇంగ్లాండ్. అప్ టు 1776 అమెరికా వాజ్ ఏ కాలనీ ఆఫ్ ఇంగ్లాండ్. అమెరికా విప్లవంలో మరి అది తెలియాలి కదా. అప్ టు 1776 1776 వరకు అమెరికా కూడా ఇంగ్లాండ్కి ఒక కాలనీ అది. సో అమెరికా వేజ్డ్ ఏ వార్ విత్ ఇంగ్లాండ్. యుద్ధం చేసింది అమెరికా స్వతంత్రం కోసం. యుద్ధం చేసి స్వాతంత్రం సంపాదించుకుంది అమెరికా. 1776లో అమెరికన్ ఇండిపెండెన్స్ వార్ జరుగుతుంది. 1783లో ముగుస్తుంది. అమెరికా బికేమ్ ఇండిపెండెంట్. 1783లో అమెరికా బికేమ్ ఇండిపెండెంట్. బట్ వార్ స్టార్టెడ్ ఇన్ 1776. వార్, అమెరికన్ ఇండిపెండెన్స్ వార్ స్టార్టెడ్ ఇన్ 1776 కదా. మొన్నే రాశారు 5th సెమ్లో. ఓకే, అలాగా ఇవన్నీ కూడా ఐరోపా దేశాలు పారిశ్రామిక విప్లవాన్ని ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఈ ఐరోపా దేశాలన్నీ కూడా వలసల కోసం వెంపర్లాడతాయి, సామ్రాజ్యవాదంలో దిగిపోతాయి. అదే సామ్రాజ్యవాదం అంటే అది. అది కూడా షార్ట్ నోట్, సామ్రాజ్యవాదం. పారిశ్రామిక విప్లవ ఫలితాల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఫలితాలు పూర్తి రియల్ అంటే కొన్ని పారిశ్రామిక విప్లవం వలన ఒక వర్గం దారుణంగా నష్టపోయింది. అది చదివితేనే బాధ అనిపిస్తూ ఉంటుంది. అంత ఘోరమా, అంత అన్యాయం జరిగిందా అని కార్మికులకి. సో దాని గురించి తర్వాత డిస్కస్ చేస్తాను నేను మామూలుగా. దాని గురించి ప్రజెంట్ ఏంటంటే సామ్రాజ్యవాదం, ఈ పారిశ్రామిక విప్లవం వల్ల సామ్రాజ్యవాదం ఎలా వచ్చింది అని మాత్రమే మీకు చెప్పాను. ఇంకా ఇతర ఎఫెక్ట్ ఉన్నాయి కదా. ది అదర్ ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇంకా దారుణంగా ఉంటాయి ఇవి. దాని నుంచి ఇంకేం ఉద్భవించాయి ఇవి రేపు డిస్కస్ చేద్దాము. ప్రస్తుతానికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎలా ఆవిర్భవించింది, ఎక్కడ ఆవిర్భవించింది, ఏ విధంగా ఏ రంగాల్లో ఇది వచ్చింది, ఎలాగ అభివృద్ధి సాధించింది, మిగతా దేశాలు ఎలాగ వ్యాప్తి చెందింది, అవి వలసల కోసం ఎలా పాటుపడ్డాయి, ఎలా ఘర్షణ పడ్డాయి, ఈ వలసల గురించి వాళ్ళలో వాళ్ళే ఘర్షణ పడి ఇది నాదే అంటే ఈ వలస నాదే అంటే ఈ వలస నాదే అని ఘర్షణ పడడం. ఉదాహరణకి భారతదేశాన్ని ఆక్రమించుకోవడం కోసం ఫ్రాన్స్, ఇంగ్లాండ్ పోటీ పడతాయి. కర్ణాటక యుద్ధాలు జరిగాయి భారతదేశంలో. కర్ణాటక యుద్ధాలు 3 జరిగాయి. 3 కర్ణాటక యుద్ధాలు భారతదేశం మీద ఆధిపత్యం కోసం ఫ్రాన్స్, ఇంగ్లాండ్కి మధ్య జరిగాయి కదా. అంతకుముందు డచ్ వారు పోటీ పడ్డారు, కానీ వాళ్ళు తరిమేశారు ఆంగ్లేయులు. అంతకుముందు పోర్చుగీస్ వారు అందరికంటే ముందు వచ్చారు, వాళ్ళని తరిమేశారు ఇంగ్లాండ్ వాళ్ళు. చివరికి అందరినీ తరిమేసి భారతదేశాన్ని అంతటిని ఇంగ్లాండ్ అంటే ఆంగ్లేయులు ఆక్రమించారు కదా. సో ఘర్షణ పడ్డారు వలసల కోసం. ఈ ఘర్షణ మళ్ళీ ఫస్ట్ వరల్డ్ వార్కి దారి తీస్తుంది అనుకోండి, అది వేరే సంగతి, అది కూడా చెప్పుకుందాం. సో ఎనీహౌ టుడే ఎండ్ దిస్ క్లాస్. మళ్ళీ మండే కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.